ముఖ్య అతిథి అయినటువంటి విజయబాబు గారిని పరిచయం చేసి ఈ మైక్ వారికి ఇచ్చేయడం జరుగుతుంది. తర్వాత వీరు రిటైర్డ్ ప్రొఫెసర్, చరిత్ర విభాగం, కాకతీయ యూనివర్సిటీ. వీరు డీన్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కూడా డీన్గా వ్యవహరించారు. ఇటీవల కాలంలో 2023లో వీరు వృత్తి నుంచి పదవి విరమణ పొందినారు. వీరికి చరిత్ర, నాగరికత, సంస్కృతి, గిరిజన సంక్షేమ అధ్యయనము మరియు పర్యాటక రంగం సంబంధించినటువంటి వాటిలో వీరు నిష్ణాతులు. వీరు సోషల్ ఎక్సలెన్సీ అవార్డు గ్రహీత మరియు రోటరీ క్లబ్ వారి యొక్క అవార్డులను పొందుకున్నటువంటి మహా వ్యక్తి. వారు ఈరోజు మన దగ్గర ఉన్నారు. తర్వాత వీరు కాశ్మీర్ చరిత్ర, సంస్కృతి, కార్గిల్ యుద్ధము, దళిత ఉద్యమము, జ్యోతిరావు పూలే ఉద్యమాలు, అంబేద్కర్ ఫిలాసఫీ, వీటి మీద ఎన్నో పుస్తకాలు రాసినటువంటి మహా వ్యక్తి మన దగ్గర ఉన్నారు. అలాగనే వీరి మా అధ్యాపక సమయంలో ఒక 6 మందికి పిహెచ్డి పట్టాలను, 6 కంటే ఎక్కువ మందికి ఎంఫిల్ పట్టాలను ఇచ్చినటువంటి మహా విద్వాంసుడు వారు. అదే కాకుండా కొలంబో యూనివర్సిటీ విద్యార్థుల పరిశోధనలకు కూడా వీరు సహకారం అందించినట్టుగా తెలుస్తున్నది. తర్వాత వీరు విశ్వవిద్యాలయం కొరకు టూరిజం మీద టెక్స్ట్ బుక్స్, యూనివర్సిటీ జర్నల్స్లో వ్యాసాలు రాసించినటువంటి మహా మేధావి. వారి మన మధ్యలో ఉన్నారు. అనేక సెమినార్లు, వర్క్షాపులు అన్ని కండక్ట్ చేశారు. వారు చాలా అకాడమిక్ సంస్థలలో సభ్యులు. ఎంత చెప్పినా వారి గురించి 2 పేజీల వ్యాసం ఉంది కాబట్టి క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఏమైనా తప్పిపోయింటే సార్ ఆచార్య గారిని తాము చెప్పుకుంటూ తమ ప్రసంగాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ. నా పరిచయం చేసినందుకు సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ఈ సభకు ఆహ్వానించిన పరామర్శం గారికి, ఈ గ్రామ పెద్దలకు, ఈ వేదిక ముందు ఉన్న ఘనపాటి మహా పండితులు, ఒక రకంగా నేను ఇక్కడ కూర్చొని భువన విజయంలో కూర్చున్న ఫీల్ నాకు వచ్చింది. కృష్ణదేవరాయల భువన విజయం అంటాం కదా, అష్టదిగ్గజాలు అంత సమానంగా చూశాను నేను మీ అందరినీ. ధన్యుణ్ణి నిజంగా. నేను కాకతీయ యూనివర్సిటీలో ఒక 30-35 ఇయర్స్ లెక్చరర్గా, రీడర్గా, ప్రొఫెసర్గా పనిచేశాను. 3 సార్లు హెడ్గా, 3 సార్లు చైర్మన్గా, 1 టైం డీన్గా, తర్వాత చాలా అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్, డైరెక్టర్గా, ప్రిన్సిపల్గా, చాలా సంస్థలకు డైరెక్టర్గా, తర్వాత మీ స్కూల్ టెక్స్ట్ బుక్స్, సోషల్ స్టడీస్ బుక్ ఎడిటోరియల్ బోర్డు మెంబర్గా, మా డిపార్ట్మెంట్ జర్నల్ 20 ఇయర్స్ నడుపుతున్నాం, దానికి ఎడిటర్గా పనిచేసిన అనుభవం ఉంది. ఇవి నా అర్హతలు మీ ముందు కూర్చోవడానికి, ఎందుకంటే భువన విజయవాడ నేను. అయితే ఒక డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ మాట్లాడిన పెద్దలందరూ కూడా సాహిత్యపరమైన సముద్రాలను ఈదిన వాళ్ళు. వీళ్ళంతా ఓషన్ ఆఫ్ లిటరేచర్, అది తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, సంస్కృతం కావచ్చు. నాగయ్య గారు లాంటి వాళ్ళందరూ పాత మిత్రులు. నేను హిస్టరీ నుంచి వచ్చాను, వాళ్ళు సాహిత్య నేపథ్యం నుంచి వస్తే నేను హిస్టరీ నుంచి వచ్చాను. హిస్టరీ, కల్చర్ ఈ 2 ఒకటిగానే కనపడతాయి, కానీ తేడా కొంత ఉంది. తర్వాత హిస్టరీలో కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అది ప్రాచీన చరిత్ర ఉంది, సింధు నాగరికత నుంచి, ఆర్యుల నుంచి, ద్రవిడుల నుంచి, సంఘం ఏజ్ నుంచి, ఒక విశిష్టమైన భారతీయ సాంస్కృతిక నేపథ్యం అంతా కూడా నేను చదువుతాను. ఎంత గొప్పది భారతీయ సంస్కృతి అంటే, మనకు ఇప్పుడున్న నాలెడ్జ్ ప్రకారం సింధు నాగరికత మొదటి నాగరికత అని చెప్తాం. అది ఒక 5000 సంవత్సరాల క్రితం ఉంది అని శాస్త్రీయంగా నిరూపించబడ్డది. మనకు ద్వారకా విషయాలన్నీ కూడా బయటకు వస్తే ఇంకొక 5000 సంవత్సరాలు యాడ్ చేసుకోవాలి. అంటే చరిత్ర అంటే గతంలోకి ప్రయాణం, గతంలోకి చూడడం, అంటే మన తలను పూర్తిగా వెనుకకు తిప్పి చూడడం అన్నట్టు. మనం
ముందు చూస్తాం అంతే. ఇవి చదివినప్పుడు ఏం కనపడుతుంది అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత, మీరు వినే ఉంటారు పేరు, డీటెయిల్గా చదవకపోవచ్చు చాలామంది. ఆ రోజుల్లో వల్ల సిటీ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది, కార్యదర్శి గారు ఉన్నారు ఇక్కడ, అంటే ఇవాళ న్యూయార్క్ సిటీ, ఆక్స్ఫర్డ్ సిటీ, క్యాంబ్రిడ్జ్ సిటీ ఎట్లా ఉందో సింధు నాగరికత దాదాపు 5000 సంవత్సరాలు భారతీయులు నిర్మించిన ఇంజనీరింగ్ అంతుంది. వాళ్ళు డ్రైనేజ్ సిస్టమ్ అండర్ గ్రౌండ్ పెట్టుకున్నారు అప్పుడే, ఇప్పటికి మనకు అండర్ గ్రౌండ్ రాలేదు. అంటే అంత గొప్ప సంస్కృతికి మనం వారసులం భారతీయులు. ప్రపంచానికి విశ్వగురువు అనే క్లెయిమ్ చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు మనం. దట్టు 1000-1200 సంవత్సరాల బానిసలుగా బతికినాక కూడా ఆ క్లెయిమ్ చేయడానికి మనకు ఈ సాంస్కృతికమైన బలం ఉంది మనకు. అది గొప్పతనం, మన వారసత్వం, మన ఘన చరిత్ర, మన పూర్వీకుల విజయాలు అవన్నీ కూడా అసలు అమోఘం చెబుతూ ఉంటే. ఇవన్నీ 1000 సంవత్సరాల ఆఫ్ఘన్, టర్క్, అరబ్ పాలనలో కనుమరుగయ్యే ప్రమాదంలో పడ్డాయి. 1000 సంవత్సరాలు, ఒక రోజు 2 రోజులు కాదు. మనకు స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళే అయింది. చాలా చిన్న పీరియడ్. 70 ఏళ్ళు అంటే 7 నిమిషాలు అని చెప్పొచ్చు, మనం 7 సెకండ్లు అని కూడా చెప్పొచ్చు. 70 ఏళ్లలో మనం విశ్వగురువు కోసం మళ్ళీ క్లెయిమ్ చేస్తున్నాం. అంత బలం మనకు వెనక ఉంది. ఇవన్నీ ఎట్లా వచ్చాయంటే 200 సంవత్సరాల బ్రిటిష్ వలస దోపిడీలో మన వనరులన్నీ ఎత్తుకపోయారు. కానీ ఒక మెయిన్ ఏం జరిగింది అంటే భారతీయ సాంస్కృతిక వారసత్వ సంపదను కాపాడారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పెట్టి కర్జన్ కాలంలో, కర్జన్ వైస్రాయ్. బ్రిటిష్ వాళ్ళల్లో కొందరు ఉదారవాదులు ఉన్నారు. సిపి బ్రౌన్ లాంటి వాళ్ళు, తెలుగు, మెకంజీ లాంటి వాళ్ళు, కైఫియతులు రాసిన వాళ్ళు. తర్వాత ఓరియంటల్ స్కూల్ అనే ఒక స్కూలే ఉంది. అంటే ఇంగ్లీష్ వాళ్ళు చదివినప్పటికీ, ఇంగ్లీష్ వాళ్ళు పాలకులుగా వచ్చినప్పటికీ విలియం జోన్స్ లాంటి వాళ్ళు ఏషియాటిక్ సొసైటీ అని ఏర్పాటు చేసి భారతదేశంలో భారతీయ సాంస్కృతిక విశేషాలన్నింటినీ కూడా ప్రపంచానికి తెలియజేసేట్టుగా ప్రింట్ చేసిన సాహిత్యం అంతా ఉంది. అవన్నీ మనం ఆధునిక విద్యలో భాగంగా చదువుకోవడం వల్ల మన గత వైభవాన్ని మనం పునరుద్ధరించుకోవాలి అనే ఒక విద్యుక్త ధర్మం మనకు ఉంది అని మన వాళ్ళు ముందు పడ్డారు. అదే మన సాంస్కృతిక పునరుజ్జీవనం. రాజా రామ్మోహన్ రాయ్ గురించి చెప్తారు, దయానంద సరస్వతి గురించి చెప్తారు, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ గురించి చెప్తారు. మనం ఎందుకు పోగొట్టుకున్నాం ఈ వైభవాన్ని, మళ్ళీ పునరుద్ధరించుకోవాలనే ఉద్యమమే సాంస్కృతిక పునరుజ్జీవనం. ఆ సాంస్కృతిక పునరుజ్జీవనం 19th సెంచరీలో అనుకుంటే బెంగాల్లో స్టార్ట్ అయ్యి కోస్తాంధ్ర ద్వారా మనకు పరిచయం అయితే, ఇక్కడ ఇవాళ మనం చేసుకున్న ఈ సెలబ్రేషన్ 900 years కూడా సాంస్కృతిక పునరుజ్జీవనం ఆ పాఠమే. అదేవిధంగా యూరోప్లో కూడా ఒకసారి ఆలోచిస్తే మనం ఇంతసేపు మన గూడూరు, మన తెలంగాణ, మన కుర్క్యాల, మన వెస్టర్న్ చాళుక్యాసు, ఈస్టర్న్ చాళుక్యాసు, కాకతీయసు, ఈ గంతంతా చెప్పుకుంటూ వస్తాం. కానీ ఆ టైంలో ఏమైంది, ఈ 1124 అని ఒకసారి చూస్తే మీకు ఇవాళ జరుగుతున్న పాలస్తీనా యుద్ధం జరుగుతుంది కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా మీ టీవీలలో. దీపావళి కంటే ఘోరంగా పేల్చుకుంటున్నారు. ఇంకా 300 సంవత్సరాలైనా మళ్ళీ లెబనాన్ మళ్ళీ కట్టరాదు, అంత విధ్వంసం చేస్తున్నారు. ఆ 1124లో అక్కడ క్రుసేడ్లు జరుగుతున్నాయి. సర్వనాశనం అవుతుంది అప్పుడు సమాజం. 200 సంవత్సరాలు జరిగాయి. పిల్లల్ని కూడా యుద్ధానికి పంపితే చంపేశారు. సైన్యం అంతా పోయింది, పిల్లలు కూడా పంపారు. అదొక పెద్ద, అంటే ఇవాళ జరుగుతున్న పాలస్తీనా వారు అక్కడి నుంచి జరుగుతుంది. ఇదంతా చదివిన శ్రీశ్రీనే ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సంస్థం పరపీడన పరాణ్యత అని చెప్పాడు. 2 లైన్లలో మొత్తం ప్రపంచ చరిత్ర అంతా చెప్పాడు ఆయన. అది సాహిత్యంలో ఉన్న గొప్పతనం. ఇందాకంతా సాహితీవేత్తలు మాట్లాడుతుంటే ఇవన్నీ నాకు మెదడులో తిరుగుతున్నాయి. ఎన్ని మాట్లాడతాం. ఈ చుట్టూ ఎన్ని చెట్లు ఉన్నాయి, అన్ని చెట్లకు ఎన్ని ఆకులు ఉన్నాయి, అన్ని ఆలోచనలు ఉన్నాయి తల నిండా. ఏదని చెప్తాను ఇక్కడ ఈ 5 నిమిషాలు. ఆ సందర్భం వస్తే మా పిల్లలకు ఆ విషయం చెప్తాను నేను అంతే. నేను క్లాస్ ప్రిపేర్ అయిపోను, దాని అర్థం ప్రిపేర్ కారని కాదు, ఎప్పుడూ ప్రిపేర్ అవుతూ ఉంటాను. కాబట్టి ఆ సందర్భానికి అది చెప్తూ ఉంటాను, ఆ పిల్లవాడిని బట్టి అది చెప్తూ ఉంటాను, ఆ క్లాస్ని బట్టి అది చెప్తాను. మళ్ళీ నిన్న చెప్పింది వాళ్ళు చెప్పండి సార్ అంటే అది రాదు, ఎందుకంటే రికార్డ్ సీడీ కాదు కదా. అట్లా అలవాటు నాకు. దేవుడి దయ నా మీద బాగుందేమో తెలియదు. చాలా అద్భుతమైన
విద్యార్థిగా పేరుండే నాకు స్టూడెంట్ లైఫ్లో, టీచర్గా అదే పేరుంది. సర్వీస్లో ఎంటర్ అయిన రోజు ఎట్లయితే పాఠం చెప్పానో లాస్ట్ డే నాడు కూడా పాఠం చెప్పాను. ఒక PhD వైవా కూడా కండక్ట్ చేసి ఆ రోజు రిటర్న్ అయ్యాను 23 జూన్ 30. ఎంత అదృష్టం దేవుడు ఇచ్చిన. గొంతు కూడా ఏం కాలేదు. 30-40 ఏళ్ళు చాలా గొప్ప వరం నాకు దేవుడు ఇచ్చాడు అనుకుంటాను. చాలా గర్వపడతాను నేను. ప్రిఫర్డ్ ప్రొఫెషన్ నాది టీచింగ్. నా విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్న పల్లెటూరి విద్యార్థులు, ఇలాంటి గూడూరు లాంటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇవాళ ఫ్లైట్లలో తిరుగుతున్నారు. నా స్టూడెంట్స్, హిస్టరీ స్టూడెంట్స్ అందరు ఇక్కడ లెక్చరర్స్గా, టీచర్స్గా, ప్రొఫెసర్స్గా ఉన్నారు. టూరిజం మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అందరూ ఫ్లైట్లలో తిరుగుతూ దుబాయ్, సింగపూర్ అన్ని దేశాలలో ఉన్నారు. CEOలుగా ఉన్నారు. పల్లెటూరి పరకాల్లో పిలవాడు ఈజ్ ఎ CEO ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్. వాళ్ళని చూస్తే నాకు ఇంకేం కావాలి, అన్ని అవార్డులు వచ్చినాయి నాకు అనుకుంటా. ఒక్కొక్కరు ఒక్కొక్క అవార్డు, 20 మంది PhD స్కాలర్స్. ఈ ప్రొఫెషన్ యొక్క గొప్పతనం అది. సరే, నా గురించి ఎవరు చెప్పారేమో తెలియదు. పరాంకుశం గారు నాకు మొన్న కలిశారు. అంతకుముందు పాత మిత్రుడే, నాకు డిపార్ట్మెంట్కి వచ్చి మాట్లాడాడు ఛాన్స్ ఇట్లా. అంటే రీసెర్చ్ చేయడానికి అవకాశం కల్పించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీకి తర్వాత ఉస్మానియా వాళ్ళు కూడా పంపించారు, అంబేద్కర్ వాళ్ళు కూడా పంపించారు. అప్పుడు నాగయ్య గారు కూడా పాత మిత్రుడు, మా సెమినార్స్కి వస్తూ ఉంటాడు. 2 years బ్యాక్ మేము ఈ స్వాతంత్రోద్యమకారుల మీద ఒక సెమినార్ చేసినప్పుడు వీళ్ళ ఈ ప్రాంతం గురించి ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా పంపించారు వీళ్ళు. అవన్నీ మేము సెమినార్లో ప్రజెంట్ చేసాం. అవి బుక్ కూడా పబ్లిష్ అవుతుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీసిన వెబ్సైట్లో వాళ్ళందరి పేర్లు కూడా మేము ఇన్కార్పొరేట్ చేసాం. ఇప్పుడు ఇదే ఉన్నాయి. అదొక దశ. అదే అన్న, నేను హిస్టరీలో చాలా ఉన్నాయి, ఏదైనా మాట్లాడాలి అన్నది. అందుకే ఈ చాళుక్యులు, కాకతీయులు గత వైభవానికి చిహ్నాలు. తర్వాత జాతీయోద్యమ నాయకులు ఐలమ్మ, వీళ్ళందరూ కూడా మనకు జాతీయోద్యమంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పోరాటాల వీరుడు. వీళ్ళంతా కూడా ఇంత ఘన చరిత్ర అంతా ఈ ప్రాంతానికి ఉంది. జనగామ జైన గ్రామం, జనగామే జైన గ్రామం, ఒక సెంటర్ హబ్ ఆఫ్ జైనిజం. ఎర్లీ రిలీజియన్స్లో అదొకటి, బౌద్ధిజం. తర్వాత రివైవల్ మూమెంట్లో భాగంగా శైవిజం, వైష్ణవిజం ఇవన్నీ వచ్చాయి. అందుకని మన అన్ని గ్రామాల్లో కూడా రామాలయాలు, కృష్ణాలయాలు, వేణుగోపాల స్వామి ఆలయాలు ఇవన్నీ కూడా ఉంటాయి. భగవద్గీత దానికి చెప్పాల్సింది కాదు. ఇవన్నీ కూడా మన వ్యక్తిత్వ ధర్మాన్ని మనం ముందు నిలబెట్టే ప్రయత్నం జరిగింది. బౌద్ధ జైన మతాలు కూడా మనిషిని ఫర్దర్ హ్యూమనైజేషన్ ప్రాసెస్. ఇంకా బేసికల్గా మనం అందరం జంతువులమే. పుట్టినప్పుడు మనం అందరం జంతువులమే. ఎలా ఆ గోడ మీద తిరుగుతున్న వాటిలాగానే మనం కూడా. కానీ మనం హ్యూమన్ బీయింగ్స్ అని క్లెయిమ్ చేస్తున్నాం. ఇవాళ ప్యాంట్ షర్ట్ వేసుకొని కూర్చొని ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడుతున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. అంటే హ్యూమనైజ్ అయినాం మనం. ఇట్స్ ఎ ప్రమోషన్. ఎట్లయితే ఒక తరగతి నుంచి ఇంకో తరగతి ప్రమోషన్ అయిపోయింది, హ్యూమనైజ్గా అయినాం. ఈ హ్యూమనైజ్ అయిన వాళ్ళలో ఇక్కడ ఇవాళ కూర్చున్న వాళ్ళు నాకు ఎలా కనపడుతున్నారు అంటే, ఒక రకంగా జనరల్ వాటర్కు మినరల్ వాటర్కు ఉన్నంత తేడా కనపడుతుంది. ఇదంతా మినరల్ వాటర్, వెరీ రిఫైన్. వాళ్ళే ఇక్కడికి రాగలుగుతారు. భగవంతుడు అనుగ్రహం ఉంది వాళ్ళ మీద అనుకుంటున్నాను నేను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇందాక సార్ అన్నారు, చాలా అదృష్టవంతులు వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు. చాలా అదృష్టవంతులు, చాలా గొప్ప అనుగ్రహం ఉంటుంది అప్పుడు కూర్చోలేని టైంలో. అది మనం ఇక్కడ పొందిన ఒక వరం అనుకోవచ్చు. లేని వాళ్ళు ఇంకా కూడా ఇట్లా ఎదగాలని కోరుకుంటున్నాను నేను. ఇది చాలా గొప్ప విలేజ్. ఇది పాలకుర్తి కానీ, బొమ్మెర కానీ, గూడూరు కానీ, ఇది చాలా గొప్ప విలేజ్. ఒక రంగా భూమి మీద వాగుతున్న తీగకు గుమ్మడికాయలు ఎట్లయితే కనపడతాయో, ఇక్కడున్న విద్యావంతులు IIT రామాయణ నుంచి అందరూ బొమ్మెర పోత నుంచి లెక్కేస్తే వీళ్ళందరూ గుమ్మడికాయల్లాగా కనపడుతున్నారు. సన్నటి తీగకున్న గుమ్మడికాయలు. ఎంత అద్భుతం! అంత వారసత్వ సంపద ఈ గ్రామానికి ఉంది. అయితే నేను ఒక అబ్జర్వేషన్ కూడా మీతోటి పంచుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ అందరూ అబౌవ్ 50-60 వాళ్ళే ఉన్నారు. కానీ హై స్కూల్ పిల్లల్ని కూడా నెక్స్ట్ మీటింగ్లో తప్పనిసరిగా మీరు స్కూల్లో టీచర్ కానీ హెడ్ మాస్టర్ కానీ చెప్పి, వీలైతే పాలకుడు జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ వాళ్ళకు కూడా చెప్పి, ఆ పిల్లల్ని కూడా వీళ్ళు పాల్గొనేట్టుగా చేస్తే ఒక 100 మంది పిల్లలు వస్తే ఒక 10 మంది పిల్లలైనా మళ్ళీ ఒక IIT రామాయ తయారవుతారు, మళ్ళీ ఒక పోతన తయారవుతారు. అందులో నుంచి వెళ్తారు.
తప్పనిసరిగా వెళ్తారు. కాబట్టి ఆ విత్తనాలన్నీ కూడా ఈ పోతన చైతన్య వేదిక ద్వారా జరగాలని కోరుకుంటున్నాను. నిజానికి ఒక ఆదర్శవంతమైన గ్రామం, ఆదర్శవంతమైన సంస్థ నడుపుతున్న వాళ్ళ యొక్క కమిట్మెంట్, డెడికేషన్ కూడా చాలా అద్భుతపరుస్తుంది, ఇన్స్పైరింగ్. నిజానికి వాళ్ళు పర్సనల్గా నా ఫ్రెండ్స్ అనే రాలే, నేను ఈ ఉద్దేశం చాలా గొప్పది అనిపించి నేను వస్తానని చెప్పి అడగాలి. చాలా గొప్ప ఉద్దేశం, ఒక గ్రామం కోసం ఆలోచించడం అనేది చాలా గొప్ప ఉద్దేశం. మన ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఇంగ్లాండ్లో చదువుకున్నారు చాలామంది, చాలా ధనవంతుల పిల్లలు వాళ్ళంతా. వాళ్ళు అక్కడే చదువుకొని అక్కడే ఉద్యోగం చేస్తే వాళ్ళకి అద్భుతమైన ఉద్యోగం వచ్చేది. ఏ హోటల్లో, లాడ్జో, రెస్టారెంటో, క్లబ్బో, పబ్బో తిరుగుతూ చచ్చిపోయేవాళ్ళు. లేదు నా భారతీయులు బానిసలుగా ఉండొద్దు అని వాపస్ వచ్చి ఇక్కడ ఉద్యమాలు స్టార్ట్ చేశారు. కాబట్టి మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనం ఇక్కడ స్వతంత్రంగా బతుకుతున్నాం. ఇప్పుడు మనం అందరం సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఎంత గొప్ప ఇండియా అంటే మన పాస్పోర్ట్, మన జెండా పట్టుకుంటే పాలస్తీనా యుద్ధంలోకి కూడా బయటికి రాణిస్తారు. అంత గొప్ప ఇండియా. ఉక్రెయిన్ నుంచి కూడా బయటికి రాణిస్తారు. మన జెండా పట్టుకొని పాకిస్తాన్ కూడా బయటకు వచ్చేసి అంత గొప్ప దేశం మనది. కాబట్టి ఇలాంటి సాంస్కృతిక విలువలన్నింటినీ కూడా ఇక్కడ విద్యార్థులకు నేర్పాల్సిన అవసరం, బాధ్యత మనకుంది. ముఖ్యంగా రిటైర్డ్ వాళ్ళందరూ కూడా సమాజం కోసం పనిచేయడం కోసమే రిటైర్ చేసింది. రిటైర్డ్ వాళ్ళందరూ సమాజం కోసం పనిచేయాలి. రిటైర్ కాకముందు కుటుంబం కోసం పనిచేసాం, రిటైర్ అయిన తర్వాత సమాజం కోసం పనిచేయాలి. ఎందుకు పనిచేయాలి అంటే ఈ సమాజం నుంచి మనం నీళ్లు తాగినాం, ఈ సమాజం నుంచి అన్నం తిన్నాం, ఈ సమాజం నుంచి బట్టలు వేసుకున్నాం, ఈ సమాజం నుంచి షూ వేసుకున్నాం, ఈ సమాజం నుంచి కారు కొనుక్కున్నాం, ఈ సమాజం నుంచి టీవీ కొనుక్కున్నాం, ఈ సమాజం నుంచి సంపాదించి మన పిల్లల్ని చదివించి అమెరికాకు కూడా తోలినాం. వాళ్ళు కూడా బయట రావడానికి ఈ సమాజమే కాదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ దేర్ గ్రేట్నెస్ అండ్ కంట్రిబ్యూషన్. It is not just because of your hard work. It is because of the society we are here today. We should be thankful to that. Because corporate responsibility అని చెప్తాం మేనేజ్మెంట్లో, సోషల్ రెస్పాన్సిబిలిటీ. అట్లా ప్రతి సిటిజన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నిటి కూడా మీ అందరికీ తెలియవు అని చెప్పట్లేదు, నేను మీ అందరికీ గుర్తు చేసే ప్రయత్నం చేశాను. నేను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి అకేషన్ ఇక్కడ తయారు చేసినందుకు పరాగ్ భూషణ్ గారిని, మిగతా మిత్ర బృందం, నాగయ్య గారిని, అధ్యక్షుల వారిని, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, శిరస్సు వచ్చి ప్రణామాలు మీ అందరికీ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. చాలా మంచి సందర్భోచితంగా నాకు సలహాలు, సూచనలు ఇచ్చారు. మీ యొక్క ఎక్స్పీరియన్స్ మాతో పంచుకున్నారు. మీరే ఒక గ్రంథం. మిమ్మల్ని ఎప్పుడైనా కూడా మేము ఇటువంటి వేదికలో పిలిచి మీ నుంచి మరికొంత సమాచారం వినాలనుకుంటున్నాం సార్. అవకాశం మా ఊరు వాళ్ళు, మిత్రులు అందరు కల్పిస్తారని మీరు అంత దూరం శ్రమ కట్టుకొని మా కొరకు వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. తర్వాత ఇప్పటికి ధన్యవాద కార్యక్రమం